పరిపాలన సరిగ్గా లేకపోతే కిందున్న ప్రజలు ఏమైపోతారు చెప్పండి? నీడకేడుస్తారు, కూడుకేడుస్తారు, బట్టకేడుస్తారు. అడుగుతున్నాను, ఎక్కడ మీరు చూడండి, మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్ లేదండి. మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్లు అంటున్నాను. మీకు రోడ్లు లేడానికి నడుతున్నాను. రోడ్ లేదంటే మీకేమన్నా మార్గం లేదా? నడుతున్నాను. మీకు ఊరు లేదా? మీకు స్థలాలు లేవా? మీకు ఆధార్ కార్డులు లేవా? నడుతున్నాను. మీకంటూ ఒక పంచాయతీ లేదా? మీరు లెక్కల్లో లేరా? మీకు ఇన్ని ఉన్నా ఒక సరి అయిన మార్గం మీకు లేదంటే కారణం ఏంటో చెప్పనా? నాయకత్వం లోపం, గుర్తుపెట్టుకోండి. పంచాయతీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కేంద్ర స్థాయి అయినా మీరెక్కడ చూడండి, మన జిల్లాలో వనరులు లేవా? ఎక్కడ దొరకని వజ్రాలు మీ వైపు దొరుకుతాయి. ఇలాంటి వనరులున్నా ఇప్పటికే సెంటి నేలకేడుస్తున్నారంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. వీళ్ళే గెలుస్తారు, వీళ్ళ కొడుకులే బాగుపడతారు, వీళ్ళ మనవళ్ళే బాగుపడతారు, వీళ్ళే బాగుపడతారు. ఎప్పటికీ మన బతుకులు వాళ్ళకి ఊడిగించేయడానికి ఉంటాయి. ఈ ప్రపంచానికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడు. అందుకే చూడండి, ఏ ఎమ్మెల్యే వచ్చినా వాడదే చెప్తాడు, ఈ ఎమ్మెల్యే వచ్చినా అదే చెప్తాడు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మనకి ఎరగదీసింది ఏమి చెప్పండి? లేదు. అందుకే కాళిదాసు కవి ఏమన్నాడంటే, రాజకీయం అంటే ఏంటి ఒక్క మాటలో చెప్పబోయి అంటే కాళిదాసు కవి అంటాడు, ఎదవలో పదవులు దిగితే పనికి మాలోలు పదవిలోకి వచ్చినాడు, దట్ ఈజ్ పాలిటిక్స్ అన్నాడు ఆయన. అడుగుతున్నాను, ఇంకా పాలిటిక్స్ అంటే ఏంటంటే, పాలిటిక్స్ అంటే మన పబ్లిక్ యొక్క మైండ్ సెట్ చెప్పారు కవులు. ఏమన్నారు తెలుసా? ఈ పాలిటిక్స్ ఎలా చూస్తారంటే, ఒక ఊర్లో దొంగ ఉండేవాడ్రా, ఆ దొంగ దారి దోపిడీలు చేస్తూ వచ్చి పోతున్న వారందరిని కొట్టి వాడు వస్తువులు లాగుతుంటే ఈ ఊరోళ్ళందరూ అన్నారట, ఎప్పుడు పోతాడో పనికి మాలినోడని ప్రార్థన చేశారట. అన్నట్టుగానే పోయాడు. ఆ పోయిన తర్వాత అదేదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా మళ్ళీ ఆ ఉద్యోగాన్ని తీసుకున్నది ఎవడంటే వాడు కొడుకు. ఆడేం చేశాడు? ఆడు కొట్టట్లేదు, ఏకంగా కోసేస్తున్నాడు. ఆడు ఏకంగా కొట్టడం కాదు, నరికేస్తున్నాడు. ఆడు ఏకంగా ఏం చేస్తున్నాడు? తలకాయలు తీసేస్తున్నాడు. అప్పుడు పబ్లిక్ అన్నారట, ఈడికన్నా చెప్పండి ఆడే బెటర్ అని. ఇదే రాజకీయం, గుర్తుపెట్టుకోండి. ఆడొచ్చి ఎరగదీసింది ఏమీ లేదు చెప్పండి. ఈడొచ్చి మనకి ఎప్పుడు పోయేవాడు మంచోడు చెప్పండి, ఉన్నవాడు చెడ్డోడు. ఉన్నవాడిని చూసి మళ్ళీ పోయినోడు ఎప్పుడు వస్తాడా అని చూస్తాం. అది చెప్పండి, వాడొచ్చి చేసేది ఏమి లేదు, ఈడొచ్చి ఏం చేసేలేదు. రాజకీయాల్లో ఈ మధ్య వాగ్దానాలు ఏంటి చెప్పినా? స్కూల్ కట్టిస్తాం, చదువులు చెప్పిస్తాం, మీ పిల్లల్ని బాగు చేస్తాం, ఉన్నతమైన విద్యలు చేస్తాం, మంచి యూనిఫామ్లు ఇస్తాం కాదు. ఈ పనికి మాలిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మేము వస్తే మళ్ళీ పాత బ్రాండ్లు తెస్తామన్నారు. ఏంటి బ్రాండ్ అంటే చెప్పండి? బ్రాందీ. అడుగుతున్నాను, మనుషులకి వాగ్దానాల్లో వాగ్దానం బ్రాందీ సారాలు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం అనాలా, పనికి మాలిన పాలన అనాలా? అందుకే మీరు చూడండి, ఆదాము ఏది చేయలేకపోయాడో ఇప్పటి వరకు ఉన్న రాజకీయం కూడా చెప్పండి అదే పనులు చేస్తుంది. అంటే ఒక్కడు కూడా సరిగ్గా పరిపాలిస్తున్నాడా? ఈ రాజు దగ్గర దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఒక మనిషిని